నమస్కారం అన్న. నమస్తే. అన్న ఎలా ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల అంటే ఇది ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే ఇప్పుడు ఆబ్వియస్లీ దీపక్ రెడ్డి గారు మీరు సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఎలా ఉంది పరిస్థితి గ్రౌండ్ రిపోర్ట్? 20% ఓట్ల కోసము 2 పార్టీలు పోరాడుతా ఉన్నాయి. అంటే 80% 80% ఓట్లు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నాయి. గెలుపు ఓటర్లు మీరే అర్థం చేసుకోవాలి. కాన్ఫిడెంట్ ఏంటి అన్న? ఖచ్చితంగా 20% ఓట్ల కొరకు వాళ్ళు ఎట్లయితే పోరాడుతున్నారో, ఆరాట పడుతున్నారో, ఆ 20% ఓట్ల కొరకు కూడా 4 ఎకరాల జాగా ప్రైవేట్ కొనిస్తా అంటాడు, 2 ఎకరాల గవర్నమెంట్ జాగా ఇస్తా అంటాడు, శ్మశాన వాటికి ఇస్తా అంటాడు. ఇంకోడేమో మిలిటరీకి చెందిన జాగాను శ్మశాన వాటికి అప్పచెప్పిండు. ఇట్లాంటి 20% ఓట్ల కోసమే 2 పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. మా భారతీయ జనతా పార్టీ మేమేమంటామంటే కూలిపోయిన పెద్ద మధ్యలో గుడి సంగతి ఏంది, 80% ఓటర్లు ఇది ఆలోచించాలని మేము చెప్తాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిస్తే పెద్దమ్మ తల్లి గుడి కట్టిస్తామని చెప్పేసి కూడా చెప్తాం మేము. ఎందుకంటే 20% ఓట్ల కొరకు నిన్న కేటీఆర్ మాట్లాడుతూ స్థలం లేకుంటే ప్రభుత్వ స్థలం లేకుంటే 3 ఎకరాల ప్రైవేటు స్థలాలు కొని నేను శ్మశాన వాటికి ఇస్తా అన్నాడు. అంటే 80% ప్రజలు కనపడతారా వీళ్ళ కళ్ళకు? హిందువులందరూ అదైపోయినరా? ఒక చిన్న గుడి, ఒక 100-200 గజాలలో ఉన్న పెద్దమ్మ గుడి నేను కూల్చేసినావు, దాని కొరకు ఎవడు మాట్లాడాడు? ఈ 80% మంది ప్రజలు ఆలోచించారా? అందుకే నేను చెప్తా ఉన్నా, ఇది 20% 80% ఎన్నికల ఫైట్ నడుస్తా ఉందని చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు బీజేపీ అంటే కాంగ్రెస్ నుంచి వచ్చే విమర్శలు కావచ్చు, బీఆర్ఎస్ నుంచి ఒక కులానికి మతానికి సంబంధించిన పార్టీగా వాళ్ళు పరిగణించడం జరుగుతుంది. దానికి మీరు ఏం చెప్తారు సార్ వాళ్ళ సమాధానం? కులానికి అయితే భారతీయ జనతా పార్టీ లేదు, హిందుత్వానికి మాత్రం పక్క నిలబడి ఉంటది. హిందుత్వానికి ఏ చిన్న దెబ్బ పడ్డా కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది. హిందువులకు ఏ అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది. హిందూ దేవుళ్లకు సంబంధించి ఏ ఇబ్బంది కలిగినా కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది. హిందువుల గుళ్ళు గుళ్ళు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ హిందువులకు అండగా ఉంటది. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఓట్లు వేస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుంది కదా. అంటే ఒక రాజకీయ పార్టీ పరంగా అట్లా పక్షపాతం చూపించొద్దు కదా అని వాళ్ళు అడిగే క్వశ్చన్. హిందుత్వం అన్నది జీవన విధానం అని సుప్రీంకోర్టే చెప్పింది. హిందుత్వం అన్నది మతం కాదు, హిందుత్వం అనేది జీవన విధానం. ఎవరైతే ఒకరినే కొలుస్తారు చూడండి, ముస్లింస్ అల్లాను కొలుస్తారు, వాళ్ళు జీసస్ని కొలుస్తారు. ఒక కట్టుబాటు ఉంటుంది, అది మతం. మా హిందుత్వంలో కోట్ల మందిని కొలుస్తాం మేము. ఇది హిందుత్వం, ఇది మతం కాదు. ఇది కనుక మేము మతం వెనుక లేము. హిందుత్వం జీవన విధానం అని సుప్రీంకోర్టే చెప్పింది కనుక ఆ విధానంలో మేము నడుస్తా ఉన్నాం. మేము అందరినీ చూసుకుంటాం. అంటే ఇప్పుడు ఏమంటారు, హిందువులకు ఏమైనా సమస్య వస్తేనే వస్తారా? క్రిస్టియన్స్ కి ముస్లింస్ కి ఏమైనా సమస్య ఉన్నా మీరు నిలబడతారా? అందరికి నిలబడతామండి, అందరూ మానవులే. కానీ ధర్మరక్షణకు ముందుంటది భారతీయ జనతా పార్టీ. నేను చెప్పేది అంటే ధర్మరక్షణ విషయంలో భారతీయ జనతా పార్టీ ముందుంటది. ప్రజలందరూ ఒకటే, ప్రజల విషయంలో కాకుండా చెప్పింది ఏంటంటే ఆ 2 పార్టీలు 20% ఓట్ల వైపే 20% ఓట్లను చూకడం, 20% ఓట్లను అభివృద్ధి పరచడం, వాళ్ళ కోసమే ఆలోచించడం. మేమేమంటున్నామంటే 80% ఉన్న ప్రజల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నావు, 80% ఉన్న వాళ్ళ దగ్గర నల్లా బిల్లులు వసూలు చేస్తున్నావు, 80% ఉన్న దగ్గర పన్నులు వసూలు చేస్తా ఉన్నావు. 20% ఉన్న దగ్గర నువ్వు ఒక్క నల్లా బిల్లు వసూలు చేసినావా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. 20% ప్రజలు ఉన్న దగ్గర నువ్వు కరెంటు బిల్లు వసూలు చేసినావా, ఓ నల్లా బిల్లు వసూలు చేసినావా? మరి వాళ్ళ కోసం ఆలోచించుడు ఏంది? ఈ ట్యాక్స్ కొట్టిన మనుషులందరూ ఎక్కడ పోవాలి? ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పేసి 80% ఉన్న ప్రజలకు నేను చెప్తా ఉన్నా. దీపక్ రెడ్డి గారి గెలుపు కన్ఫర్మ్ అంటారు మీరు? దీపక్ రెడ్డి గెలుపు ఖాయం. ఎవరేమన్నా ఏదైనా కూడా దీపక్ రెడ్డి గెలుపు ఖాయం అని చెప్పి చెప్తా ఉన్నా.